సార్ మీ పేరండి? ప్రసాదరావు, విజయనగరం. ఓకే. సార్ మొత్తానికి ఇప్పుడు మీరు ఉత్తరాంధ్ర వాసిగా ఉన్నారు కదా! ఈ ఉత్తరాంధ్రలో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రావడం పట్ల మీ అభిప్రాయం ఏంటండి అసలు? అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మా విజయనగరం జిల్లా భోగాపురంలో రావడం మాకెంతో ఆనందదాయకం. పర్టికులర్గా ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి ఇంతవరకు వెనుకబాటుతనం అంటున్నారు. ఇప్పుడు అది ఉత్తమోత్తమ ఉత్తరాంధ్రగా వెలసిల్లుతుంది. అందులో ఏమాత్రం సంశయం లేదండి. ఎందుకంటే దానివల్ల ఈ సముద్రపు ఉత్పత్తులు కానీ, ఈ ప్రాంతాల్లో పండించే వ్యవసాయ ఉత్పత్తులకు కానీ చాలా మంచి ఫెసిలిటీ దొరుకుతుంది. తద్వారా రైతులకి, దీంట్లో ఉన్న వాళ్ళందరికీ బిజినెస్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. తద్వారా నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు చాలా వస్తాయి. నేను నిరుద్యోగులకి విన్నవించుకున్నది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే చాలా అవకాశాలు వస్తాయి. తద్వారా ఆంధ్రప్రదేశ్కి కూడా ట్యాక్సెస్ రూపంలో రెవెన్యూ బాగా వస్తుందండి. అంతర్జాతీయ విమానాశ్రయం మొట్టమొదటిగా 2014-19లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే శంకుస్థాపన చేయడం జరిగింది. 2019 ఫిబ్రవరిలోని అతని చేతుల మీదుగానే మళ్ళీ మోడీ గారి ఆశీస్సులతో మొన్న 1వ తేదీన ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఇది ఉత్తరాంధ్ర కళలకు రెక్కలులో మొదటి భాగంగా నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మరి చూసుకుంటే గత ప్రభుత్వ పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ మొత్తం నాకే దక్కాలి, చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పేసి అంశాన్ని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? నిజంగానే క్రెడిట్ చోరీయా ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ చోరీ చేసే అవసరం లేదండి. ఎందుకంటే ఆయన క్రెడిట్ క్రియేట్ చేసే మనిషి. ఆయన మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ నుంచి నేను అనుసరిస్తున్నాను ఆయన పరిపాలన విధానం, ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతాను. ఆయన మొట్టమొదటిగా మనకి కళ్ళెదురు కనిపిస్తున్నవి హైదరాబాదులో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ కట్టి నిరూపించారు. అలాగే హైటెక్ సిటీ కట్టి చూపించారు. తద్వారా చాలామంది మధ్యతరగతి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఈరోజు కల్పిస్తున్నాయి. చాలా కుటుంబాలు కూడా తరతరాలుగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి నిజంగా క్రెడిట్ చోరీ అన్నది ఎవరంటే మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన లేనిది ఉన్నట్టు చూసి ఆల్రెడీ శంకుస్థాపన చేసిన విమానాశ్రయానికి 2023లో మరొకసారి శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ దానికి ఉన్న భూములు ఇచ్చే రైతులకు కూడా ఉసిగొల్పి కోర్టు కేసుల ద్వారా దాన్ని డిలే చేశారే తప్ప ఆయన ఒక విధ్వంసకారుడు తప్ప ఇంకేమీ కాదు. ఆయన విధ్వంసకారుడుగానే మిగిలిపోయారు. ఆ విధ్వంసకారుడు అన్న క్రెడిట్ చోరీ ఆయన తీసుకుంటే బాగుంటుంది. అయితే మొత్తాన్ని క్రియేట్ చేసే చంద్రబాబు గారు, క్రెడిట్ చోరీ జగన్మోహన్ రెడ్డి గారు. క్రెడిట్ క్రియేట్ చేసేది మన సీఎం చంద్రబాబు గారు, దాన్ని ఏదో విధంగా చోరీ చేసేది మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదండి. మీ పేరండి? నా పేరు భానుప్రసాద్ అండి. ఏ ఊరండి మీది? నాది విజయనగరం నియోజకవర్గం, విజయనగరం లోకల్ అండి. మొత్తానికి ఇప్పుడు మరి మీ ఉత్తరాంధ్రకి సంబంధించి ఉత్తరాంధ్రకే తలమానికంగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ అయితే జరిగింది. మరి మొత్తానికి ఎయిర్పోర్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఎవరు దీన్ని పూర్తి చేశారు? దీని క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? నా ఉద్దేశంలోనే ఎప్పుడు కంబైన్డ్ స్టేట్ అయినా, డివైడ్ స్టేట్ అయినా సరే ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనకబడిన జిల్లాలుగా ఉండేది. మాకు ఎప్పుడు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకున్న ఒక విశాఖపట్నం తప్ప విజయనగరం, శ్రీకాకుళం గురించి కూడా ఎవరు మాట్లాడేవారు కాదు. అటువంటిది ఈరోజు ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు కూడా ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చింది అని అంటే మాత్రం అది 100% తెలుగుదేశం హయాం గురించే మాట్లాడతామండి. ఎందుకు అని అంటే 2014లోనే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ హయాంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మా ఉత్తరాంధ్ర ప్రజల అదృష్టం ఏంటో కానీ అశోక్ గజపతిరాజు గారు ఎంపీగా వెళ్ళడం, అతను ఎంపీగా గెలిచిన తర్వాత అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్గా అశోక్ గజపతిరాజు గారు వెళ్ళిన తర్వాతే అక్కడ ల్యాండ్ పూలింగ్ అవ్వచ్చు, ల్యాండ్ క్లియరెన్స్ అవ్వచ్చు, అక్కడికి సంబంధించిన ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రతి పేపర్ వర్క్ అంతా కూడా అతని హయాంలోనే కంప్లీట్ అయ్యింది. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా నా ఉద్దేశంలోనే టీడీపీ గవర్నమెంట్కే దక్కుతుందని చెప్పేసి నా అభిప్రాయం అండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఏమంటున్నారంటే మొత్తం పనులు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళింది నేను, ఎయిర్పోర్ట్ క్రియేట్ ఏదైనా ఉందంటే నాకు రావాలి, అదంతా కూడా చంద్రబాబు గారు క్రెడిట్ చోరీ చేస్తానని చెప్పేసి అంశం గురించి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? సార్, క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుకునే ఉద్దేశం ఉందని అంటే వన్స్ అపాన్ ఎ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా 2024 ఎలక్షన్ వరకు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ఎలా అని అంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున సీఎం అవ్వాలని చెప్పి రాత్రింపవలు కష్టపడిన కార్యకర్తల్లో నేను చాలా ముఖ్య పాత్ర వహించాను. అయితే ఏ పార్టీ అయితే కార్యకర్తలుగా మేమందరం నిలబడి ఆ పార్టీ తాలూకా అధినేతని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అంత తాపత్రయం మేము పడ్డామో అటువంటి కార్యకర్తగా మాకు ఏమాత్రం కూడా కనీసం
అవకాశం కూడా ఇవ్వని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు క్రెడిట్ చోరీ గురించి మాట్లాడడం చాలా తప్పండి. అసలు ఒక పార్టీ నిలబడాలి అని అంటే కార్యకర్తలు ముఖ్యంగా ఉండాలి. ఈ రోజు మహానుభావుడు ఏ ముహూర్తాన్న టీడీపీ పెట్టారో 1982లోని ఆ రోజు పెట్టిన నాయకత్వం అవ్వచ్చు, ఆ రోజు నుంచి నిలబడిన కార్యకర్తలు అవ్వచ్చు, ఈ రోజు కూడా పసుపు జెండా నమ్ముకునే ఉన్నారే తప్ప 10 రకాలకు పరిగెట్టలేదు. ఎందుకు అనేసి అంటే ఆ రోజు ఆ నాయకత్వం అలాంటి బలమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతే బలంగా కార్యకర్తలు నమ్ముకుని ఉన్న పార్టీ ఏకైక పార్టీ నాకు తెలిసి ఈ దేశం మొత్తం మీద ఒక తెలుగుదేశం పార్టీ అనేసి నేను ప్రగాఢంగా నమ్మానండి. అయితే మరి మీరెందుకు సార్ వైసీపీకి వెళ్ళారు, ఆ రోజే టీడీపీకి రావచ్చు అని చెప్పేసి మీరు అనొచ్చు. మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మేము రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మాకు ఆల్టర్నేట్ ఛాన్సెస్ లేక వైసీపీకి వెళ్ళామండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కార్యకర్తలకు ఇచ్చేటటువంటి ప్రయారిటీ అదే లెక్కలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఉద్దేశంతో మమ్మల్ని అందరూ ట్రీట్ చేస్తారని చెప్పేసి మేము వెళ్తే అతను చేసింది ఏంటంటే 5,000 రూపాయలకి ఇచ్చి వాలంటీర్లను పెట్టేసి ఇంటింటికి పంపించేస్తే మాకు ఇంకెక్కడ ప్రయారిటీ ఉంటుంది. ఈ రోజు ఏ పార్టీ నిలబడాలన్నా దేశం మొత్తం మీద ఇప్పటికీ కూడా ప్రతి పార్టీ ప్రతి సంవత్సరం కూడా సభ్యత్వ నమోదు అని అంటున్నారు. మరి సభ్యత్వ నమోదు అని దేనికి అంటున్నారు? కార్యకర్తల కోసమే కదా. మరి అటువంటి కార్యకర్తలకి ఏ ముహూర్తాన్ని కూడా ఏ ఒక్క పర్సంటేజ్ కూడా విలువవన పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉంది అని అంటే 100కు 100 ఒక వన్స్ అపాన్ ఏ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా ఈ రోజు కాదు, వన్స్ అపాన్ ఏ టైం అనేసి ఎందుకన్నానని అంటే విలువలు కోల్పోతుంది రోజు రోజుకి. మనం ప్రజల్లో మాట్లాడేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానంతో మాట్లాడాలి. మనం ప్రజలకి ఏ ఉద్దేశంతో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరికి ఏం చేస్తున్నాం. వన్స్ అపాన్ ఏ టైం తమరే అన్నారు ఎర్ర బస్సు కూడా రాని దీనికి ఎందుకు వైజాగ్ డెవలప్ చేయండి అని చెప్పేసి. మరి ఈ రోజు అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత అది మేమే ఓపెన్ చేసామని చెప్పేసి ఎలా అంటారు? ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు నాశనం అయిపోవడానికి 100కు 100 కాదు, తన చెయ్యి తన నెత్తి మీద పెట్టుకోవడమేనండి. ఎందుకు అనేసి అంటే ఒకే ఒక విషయం చెప్తానండి. ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లోని గెలిచిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ప్రజావేదికలో పెట్టారండి. ప్రజావేదికలో పెట్టిన రోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హితవు ఏంటండి అక్కడుండే కలెక్టర్లకి, ఎస్పీ గారికి, ఇదే ఫస్ట్ అండ్ ఇటే లాస్ట్ మీటింగ్, ఇది మీటింగ్ అయిపోయిన వెంటనే డిమాలిష్ చేయండి అని చెప్పి అన్నారు. అతను ఎక్కిన వెంటనే డిమాలిష్ మొదలెట్టారే తప్ప ఇది ఒక ఫౌండేషన్ వేసేసి కన్స్ట్రక్షన్ మొదలెట్టలేదండి. అంటే తనను తానే కూల్చేసుకున్నారు. ఏదైనా మనం ఒక ఇల్లు కట్టాలన్నా లేకపోతే ఒక అభివృద్ధి చెందాలంటే ఒక స్టోన్ అనేది కంపల్సరీగా భూమి పూజ, శంకుస్థాపన ఇలాంటివి చేస్తాం, పూజలు పునస్కారాలు పెట్టి. మీరు ఎక్కిన వెంటనే డిమాలిష్ మొదలెడితే మీరు ఇంకేం డెవలప్ అవుతారు, పార్టీ ఎక్కడ డెవలప్ అవుద్ది. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మీ ఉత్తరాంధ్రకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఎలా ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలు ఎలా ఉంటుంది? 100కు 100 ఆ విషయంలో కూటమి ప్రభుత్వం ఇంకో 15-20 సంవత్సరాలు కాదు సార్. ఉన్నంతకాలం కూటమి ప్రభుత్వం తప్ప ఇంకో ప్రభుత్వం రాదని అనడానికి 100కు 100 ఇక్కడ అవకాశం ఉన్నాయి. చివరిగా ఉత్తరాంధ్ర యువతగా కూటమి ప్రభుత్వానికి ఏం చెబుతారు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి? ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లోని యువతకు వరకు కూడా నేను చెప్పాల్సిందల్లా కూడా ఒకటే, ఒక మంచి మార్గంలోని నడుచుకోండి, అభివృద్ధిని చూడండి. మనకి ఇప్పుడుండే యువత అందరికీ కూడా తప్పు చేయొద్దు. ఈ గవర్నమెంట్ 10 కాలాల పాటు పచ్చగా ఉంటే మనందరం చాలా శోభితంగా ఉంటాం. ఇది ఒకటే ఇప్పుడుండే యువత అందరికీ కూడా నేను చెప్తున్నాను. తల్లిదండ్రులకి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చెప్తున్నానండి. మీ పిల్లల భవిష్యత్తు అవ్వచ్చు, మీ పిల్లల చదువులు అవ్వచ్చు, మీ తాలూకు కుటుంబ పరిపాలన అవ్వచ్చు, అంతా కూడా బాగుండాలి, మన అందరం బాగుండాలి అనేసి అంటే కూటమి ప్రభుత్వంకే ఓటేయాలనేది నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. సార్ మీ పేరండి? విశ్వనాథ శాస్త్రి అండి. ఏ ఊరండి మీది? విజయనగరం అండి, లోకల్. సార్ మొత్తానికి ఇప్పుడు మీ ఉత్తరాంధ్ర ప్రాంతం దేశం మొత్తం మారిమోగిపోతుందండి. ఏదైతే కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి ఓపెన్ చేయడం, మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా గర్వకారణం అండి. మేము ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగాము. మేము ఇక్కడే స్థానికంగా ఉండి ఈ ఏరియాలోనే నివసిస్తున్నందుకు గాను మా ప్రాంతానికి ఏదైతే వెనుకబడి ప్రాంతం అని పేరుందో ఈ ప్రాంతానికి ఆ ముద్ర చరిపివేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి ఇప్పుడు ఆ ముద్ర కూడా చెరిగిపోయిందండి. ఎందుకు అని అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అంటే ఆషామాషి కాదు. మనకి ఇంతవరకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్గా ఉండేది, అది కూడా మామూలు ఎయిర్పోర్ట్. ఇప్పుడు మాకు ఏదైతే ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందో మాలాంటి నిరుద్యోగ యువకులకి ఎందరో మందికి ఉపాధి దొరుకుతున్న ఆశతో మేము ఎదురు చూస్తున్నాం. ఈ ఎయిర్పోర్ట్ మాకు చాలా గర్వకారణం అండి. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఎయిర్పోర్ట్ లోపల చూసుకుంటే ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా అలంకరణ ఇవన్నీ చేయడం మీకు అనిపిస్తుందండి? చాలా గర్వకారణం అండి. ఎందుకంటే లోపల ఏదైతే చూస్తామో ఎక్కడ చూసినా కూడా ఏదో డిజైన్స్ ఉంటాయి, కానీ లోపల మన బొబ్బిలి వీణ అంటే మన ప్రాంతానికి గర్వకారణం. రెండోది బయట తోలుబొమ్మలు. అలాగే ఉత్తరాంధ్రకి ఏదైతే మనకి ఈ మన గొబ్బిళ్ళు, లోగిళ్ళు, తర్వాత వాకిట్లో ముగ్గులు వేస్తామో మన సీలింగ్ అంతా కూడా ఆ రకమైన డిజైన్ చేశారు. ఈ కళాకృతులన్నీ కూడా చేయడానికి చాలా మెచ్చుకోదగ్గ విషయం.
ప్రధానంగా చూసుకుంటే ఎయిర్పోర్ట్తో పాటు కూటమి ప్రభుత్వం ఏమన్నా అభివృద్ధి చేస్తుంది ఉత్తరాంధ్రకి? చాలా అండి. ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాటకు మించే కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. నిజంగా చెప్పాలని అంటే ఊబిలో కూరుకుపోయాము. ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకొచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారని అంటే మహానుభావుడు చంద్రబాబు నాయుడు. కానీ ఎన్నో విమర్శలకు ఎదుర్కొంటూ అన్నిటినీ విమర్శలకు నోర్లు కూడా మోయిస్తూ ఒకటి నిజంగా చెప్పాలంటే కూటమి నాయకులే చాలామంది పెన్షన్ ఇవ్వగలరా, అభివృద్ధి పదాలు చేయగలరా, హామీలు చూస్తే చాలా మటుకు ఇచ్చారని చెప్పారు. కానీ 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడమే కష్టం అని అనుకుంటే 30వ తారీఖు అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో 2.5 సంవత్సరాల్లోని నాకు తెలిసినంత వరకు కూడా సంవత్సరంన్నర కాలం కూడా ముందు రోజు అంటే ఒక రోజు ముందు 2 రోజుల ముందుగానే పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఉత్తరాంధ్రకి గత ప్రభుత్వం ఎక్కువ అభివృద్ధి చేసింది, అసలు గత ప్రభుత్వం ఏమైనా చేసిందా? ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా పోలికలు ఉన్నాయండి? ఎప్పుడు అంటే అభివృద్ధి అంటే టీడీపీ అండి. అది పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి. పార్టీ కాదు ఎవరం కూడా. ఇప్పుడు నేను పార్టీ వాళ్ళని కాదు, మామూలుగా ఒక స్థానిక సభ్యుడిని అయినప్పటికీ ఏంటంటే అభివృద్ధి చెందుతుంది అని అంటేనే టీడీపీ గవర్నమెంట్ అండి అది.